ఈ మధ్య పేరెంట్స్ దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్న కంప్లైంట్స్ పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నారు, ఫోన్స్ చూస్తున్నారు, వీడియో గేమ్స్ ఇలాంటివన్నీ ఆడుతూ ఎక్కువగా అదే టైంపాస్ చేస్తూ ఉన్నారు కదండి. అంటే అదొక ఎడిక్షన్ లాగా అయిపోయిందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కదా. అదే కోవకు వస్తుంది అనుకుంటానండి యూట్యూబ్లోని వీడియోస్ పెట్టడం కూడా. మేబీ నేను కూడా దీనికి ఎడిక్ట్ అయిపోయినట్టున్నానండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు అట్లా 10 days రెస్ట్ తీసుకుందాము, లేదంటే ఛానల్ని ఇంకా కొంచెం కొత్తగా వెరైటీగా వీడియోస్ చేసి పెడదామని చెప్పి గ్యాప్ తీసుకుందామన్నా కూడా వీడియో పెట్టే టైం ఉంటుంది కదండి. రోజు ఒక టైంకి వీడియో షెడ్యూల్ చేస్తూ ఉంటాం కదా. ఆ టైం వచ్చేటప్పటికి వీడియో తొందరగా తీసి ఎడిట్ చేసి పెట్టేద్దాము అనే ఇది వచ్చేస్తుంది అన్నట్టు. వ్యూస్ వచ్చినా లేకున్నా, సబ్స్క్రైబర్స్ వచ్చినా లేకున్నా ఒక అలవాట్లాగా అయిపోయింది. అంటే 4 years నుంచి చేస్తూ ఉన్నాను కదండి. సో అందుకని చెప్పి అదొక భాగం అయిపోయింది అన్నట్టు. ఇక ఈరోజు స్నాక్ అయితే మాత్రం టీ టైం కోసం చేసిందండి. పకోడీ, మెత్తటి పకోడీ అంటారు కదా, అది వేసాను. చాలా సింపుల్గా చేసుకునేది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ సన్నంగా కట్ చేసుకొని బేసన్ అంటే శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసి చేసుకునే మెత్తటి పకోడీ అండి ఈరోజు టీ టైం స్నాక్. థ్యాంక్ యూ.